అర్జున అవార్డుతో మరోసారి జ్యోతి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఆవిడకు అర్జున అవార్డు రావడం అనేది ఆ స్థానికంగా ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, చాలా ఆనందంగా ఉంది. జ్యోతి వదిన గారితో మనం ఉన్నాం, ఆవిడతో మారదాం. మీకు ఎలా అనిపిస్తుంది అవార్డు రావడం అనేది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అవార్డు వచ్చినందుకే కాదు, మా జ్యోతి అంతవరకు వెళ్ళడం వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను కష్టపడింది కనుక ఇంతవరకు వెళ్ళింది. తనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి, తనకి ఏమో అమౌంట్ రావాలంట. అవి కూడా ఇస్తే ఇంకా ముందుకు వెళ్తుంది. తన మైండ్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు, ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు. దానివల్ల తను కూడా అది ఆలోచనలో పడుతుంది. అవి పడకూడదు అంటే ఇవ్వాల్సినవి ఇస్తే ఇంకా హ్యాపీగా ముందుకు వెళ్తుంది. ఒలింపిక్స్కి మొన్న వెళ్ళింది, కొంచెం 6th ప్లేస్ వచ్చింది. ఇంకా ఈసారి మళ్ళీ చేద్దాం అనుకుంటుంది. ఇవన్నీ సపోర్ట్లు అవి ఉంటే కదా తను ముందుకు వెళ్ళగలదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సెక్యూరిటీ గారు చేశారు, వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఇబ్బంది పని చేసుకుంటే ఇబ్బందులు పడ్డారు. సో అంటే తినడానికి కూడా సరిగ్గా తినలేని పరిస్థితుల నుంచి ఈ రోజు ఏమన్నా ఆర్థికంగా బాగానే ఉన్నారా వాళ్ళకి సంబంధించింది? పర్వాలేదు. అంటే మా హస్బెండ్ చిన్నప్పుడు, మా హస్బెండ్ చిన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. మా ఆయన చదువు ఆపేసి ఇంకా ఏదో పకోడీ షాపుల్లోని అలా వర్క్ చేసుకుంటూ ఎలాగో ఇంటికి ఇంకా సపోర్ట్ వచ్చారు. చదువులు అవి ఆపేశారు. జ్యోతి కూడా ఈ గేమ్స్లో పడింది. నాకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, రన్నింగ్కి వెళ్తాను అది ఇది. జ్యోతి దాంట్లో ఇంట్రెస్ట్ చూపించింది, అందులో ముందుకు వెళ్ళింది. తనకి మా ఇంట్లో అత్తయ్యలు ఏమీ అమౌంట్ అది ఇవ్వలేదు. తన కష్టమే తనే. తినడానికి ఇబ్బంది అయినా సరే తను ఎప్పుడు కూడా అమ్మ నాకు ఇబ్బంది, నాకు తినడానికి ఫుడ్కే కాదు దేనికి కూడా ఏమీ ఖర్చుకి ఇచ్చేవాళ్ళు కాదంట. మా హస్బెండ్ పకోడీ షాప్లోనో ఎక్కడో ఏదో వర్క్ చేసుకుంటూ ఇంటికి సపోర్ట్గా ఇప్పుడు నిలబడ్డారు. మా మావయ్య గారికి హెల్త్ ప్రాబ్లం, ఆయనకి పెద్దగా వర్క్ చేయలేరు. అప్పట్లో చేసేవాళ్ళు, అలాగ ఇంకా పడిపోయింది, బాడీ సహకరించట్లేదు కనుక మా హస్బెండ్ మాత్రం అలాగ సపోర్ట్ వచ్చారు. ఈరోజు ఇంక పర్వాలేదు. జ్యోతికి వచ్చిన అమౌంట్ జ్యోతి చూసుకుంటుంది, తన ఖర్చులకి తనకి. మా మామయ్య గారు ఇలా మా మ్యారేజ్ అవ్వకుండా మా అత్త బయటకు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ వెళ్ళారు. కానీ మామయ్య గారికి బాగాలేదు. సడన్గా అనుకోకుండా ఇంకా అస్సలు బాగాలేదు. ఇంకా నేను వద్దు ఉండిపోతాను, ఇంకా నువ్వు నేను చూసుకోలేను కదా, ఏదో వండుతాను కానీ అవన్నీ చూసుకోలేను కదా, ఉండిపోతాను అనుకుని ఉండిపోయి సడన్గా నేను ప్రెగ్నెంట్, బాబు పుట్టాడు. ఇంకా తర్వాత వెళ్ళడమే అవ్వలేదు. ఇంకా అలా సరిపోతుంది. వచ్చింది చాలదు అంటే ఎంతకీ చాలదు, సరిపెట్టుకుంటే అది సరిపోతుంది, అలా సరిపోతుంది. రన్నింగ్ లో పీటీ ఉష స్థాయి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అమ్మాయికి. సో అర్జున అవార్డు కూడా కొద్ది రోజుల్లో ఆవిడ చేతికి వస్తుంది. సో ఒక రకంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినట్టే. సో మీకు ఎలా అనిపించింది ఇది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అంతకన్నా ఇంకేముంది. ఎవరు రావడమే ఎక్కువ, ఎవరికి రాలేదు, వచ్చింది కదా, చాలా హ్యాపీ. అంతా మా ఫ్యామిలీయే కాదు, అందరూ మా ఏరియా అంతా చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇక్కడ మనం మిగతా స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు అమ్మాయి? పర్లేదు చెప్పండి. చాలా హ్యాపీ సార్. అంతవరకు వెళ్ళడమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే మీ ఏరియా చూసారు, మొత్తం అంత ఏరియాలో ఇలాంటి ఏరియాలో ఒక మంచి అంత పెద్ద జాతీయ స్థాయి అవార్డు రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషం సార్. అసలు ఈ మారుమూల నుంచి అంత వెళ్ళడం అసలు చాలా గర్వకారణంగా ఉంది. చాలా తన కృషి పట్టుదల ఆ స్థానంలో నిలబెట్టారు సార్. అందరికీ సంతోషమేనండి, మాకే కాదు అందరికీ సంతోషమే. వైజాగ్ జిల్లా మొత్తం సంతోషం. అమ్మాయి చిన్నప్పటి నుంచి చూసారు మీరు, ఎలా ఉండేది? చిన్నప్పటి కాడి నుంచి మరి నేను స్థానంలో ఉండేవారు మేము. ఇంకా అలాగ పిల్ల ఎదుర్కోల్ది ఓ పడుదల పట్టింది అనమాట. ఈ పేదలకు మనకి ఎప్పుడు పోదనేసి ఆ పిల్ల చేసేస్తాల్లోనే నేను బయటకు వెళ్ళిపోతానని ఆ స్పోర్ట్స్కి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు వద్దన్నే, పై వాళ్ళు వద్దన్నే సరే, ఆడపిల్లమ్మ భయం బయటకు వెళ్తేనే సరే పప్పలేదు, నేను సాధించుకొస్తాను అమ్మాయిని వెళ్ళిపోయి సాధించింది, గొప్పగా సాధించింది. అందరికీ సంతోషం. ఎవరికి? అత్తయ్య అత్తయ్య ఆంటీ కూడా పలకరిస్తారా? మొన్న వచ్చి వెళ్ళిపోయింది. ఫోటో తీసుకున్నాను. మొత్తం మీద చూస్తే ఒక ఆనందం అయితే మొత్తం ఈ వీధిలో కనిపిస్తుంది. ఒక రకంగా వాళ్ళ కళ్ళ ముందు పుట్టిన చిన్న పిల్ల ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచడం అనేది, ఒక భారతదేశంలో ఉన్న అత్యుత్తమ అవార్డును పొందడం అనేది చాలా
బాగా అనిపిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మదర్తో కూడా కొద్దిసేపట్లో మనం మాట్లాడదాం, ఆవిడ విషయాలు కూడా తీసుకుందాం. ఆవిడ ఏముంటుంది, ఒక కన్న తల్లిగా ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంటుందని కూడా ఒక్కసారి మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం. జ్యోతి ఎర్రాజు ఇంట్లో మనం ఉన్నాము. ఇదివరకు కూడా జ్యోతి ఎర్రాజుని పలకరించాము. జ్యోతి ఎర్రాజు కుటుంబంతో ఒకసారి మాట్లాడదాము, వాళ్ళ అమ్మగారితో. అమ్మ, మీకు మొదట వచ్చి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే అమ్మాయి ఆ స్థాయికి వెళ్ళిపోయింది, మంచి అవార్డు పొందింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మాకు ఇప్పటి వరకు తెలియదండి. మీడియా వాళ్ళందరూ సడన్గా రాగానే ఇలాగ మీ పాప మీకు బహుమతి వచ్చింది, సంతోషంగా ఉంది. ఇంకా ఎంత సన్న వార్త, మీడియా వాళ్ళు ఇంత ఆనందం పడతాను, తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుందండి. కానీ తను ఈ స్థాయి నుండి భగవంతుడు అంతవరకు తీసుకెళ్ళాడంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్, ఇప్పుడు మీరు మీ ఆయన గారు, ఇప్పుడు జ్యోతి ఎర్రాజు వాళ్ళ నాన్నగారు సెక్యూరిటీ గార్డ్గా పనిచేశారు, మీరు హాస్పిటల్ క్లీనర్గా పనిచేసిన నేపథ్యం ఉంది, చాలా కష్టాలు పడ్డారు, తినడానికి కూడా సరిగ్గా తినలేని పరిస్థితుల నుంచి మీరు పైకి వచ్చారు. ఇప్పుడు ఏమైనా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయా? అమ్మాయికి ఏమన్నా ఎలా ఉంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు? ఆర్థిక పరిస్థితులు అంటే తనకు వచ్చిన ఏవైనా చాలా మంది సహాయం చేసిన ఉన్నాయండి, మేము తీసుకోలేదండి. ఎందుకంటే తనకి మనం ఇచ్చేది ఏమి లేదు. కానీ ఏంటంటే బాబు కష్టపడతాడు కాబట్టి మాకు పర్వాలేదమ్మా, నీకు ఎవరు ఏమి ఇచ్చినా సరే నువ్వు ఒక్కడ పెట్టుకో, రేపు పొద్దున్న నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే నీకు అమౌంట్ ఉంటుంది కాబట్టి ఒకళ్ళు అడుకో. ఆ రోజుల్లో మాకు ఇచ్చే పరిస్థితి లేదు, తిన్నది కూడా ఇబ్బందిగా ఉండేది. అలాంటిదేమో వాళ్ళ అన్నీ కూడా కొంచెం పనిలో పోతున్నాడు కాబట్టి ఏదో మాకు పర్వాలేదమ్మా, నీకు వచ్చిన ఎవరు ఇచ్చిన అమౌంట్ చెప్తుంది. ఎవరైనా సహాయం చేశారమ్మా, నాకు ఎంత ఒక 5 లక్షలు ఇచ్చారు, 30 లక్షలు, 20 లక్షలు ఇచ్చి చెప్పి గవర్నమెంట్ తరఫున ఎంత వచ్చిందంటే, ₹1 నాకు వద్దమ్మా, నువ్వు దాచుకొని నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, నీకు ఎంత కావాలి, ఏ ఖర్చు కావాలని నేను ఇక్కడే ఉంచుకొని అంటే రిలయన్స్ వాళ్ళు నాకు చూస్తున్నారమ్మా, రిలయన్స్ తరఫున వాళ్ళే అన్ని కుడ్డి గిడ్డు అన్ని ఛార్జింగ్లు అన్నీ చూస్తానంటే, అయినా సరే నీ దగ్గర ఉంచుకమ్మా, నాకు రూపాయి వద్దు, ఎక్కడికి వెళ్ళినా నీకు ఏం కావాలంటే మేము ఇవ్వగలమా చేయగలమా అనేసి తనకాడ ఉంచుకొని దాని ఇదేనే తనకేంటంటే మాకు ధైర్యం చెప్తుంది. ఇంకా మా లైఫ్ మా బాగుంటుందమ్మా, పర్వాలేదు, నేను ఇంకా నాకు గవర్నమెంట్ తరఫున కొంచెం చూస్తామంటారు, ల్యాండ్ ఇస్తామన్నారు, కాకపోతే టైం పడుతుంది అంటున్నారు. మరి నేను ఇలాగ వెళ్తున్నానమ్మా, నిన్న ఫోన్ చేసి నైట్ ఫోన్ చేసి సౌత్ ఇండియా ఏదో ఆ దేశం వెళ్తున్నానమ్మా, నన్ను ఇలాగ అక్కడ మళ్ళీ క్రీమ్స్ ఉన్నాయి, మళ్ళీ నెల పోయిన తర్వాత వస్తానని తను రాత్రి ఫోన్ చేసి చెప్పిందండి. తను ఇలాగ అవార్డు ఇచ్చినట్టుగా, కానీ తనకి తెలియదు మాకు తెలియదండి. ఇప్పుడు సడన్గా మీరు అందరూ 3 గంటలు 4 గంటలకు వచ్చిన తర్వాత తెలిసింది. మరి తల్లిదండ్రులకి ఇంకేం కావాలండి, కోరుకుంది మట్టిలో మాణిక్యం, ఆ పిల్ల మాకు ఇంతవరకు పేరు తెచ్చింది. మరి ఆ రిలయన్స్ వాళ్ళు కూడా చాలా సహకరించారండి పాపకి, చాలా సంతోషంగా ఉంది తల్లిదండ్రులకి. మీ కళల్లో కాస్త ఆనంద భాషలు అనిపిస్తున్నాయి. తన కష్టార్జనకి భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడండి. చాలా మంది అంటారు మా పిల్లలు వెళ్ళమంటే వెళ్ళరాము, ఇలాగెళ్ళరా అలాగెళ్ళరా, మీ పాప వెళ్ళి అలాగే ఎలా సాధించుకొచ్చింది, ఎలా సాధించుకొచ్చిందంటే మేము ఏం చెప్పగలమండి, తన మనోధైర్యమే తన ముందుకు వెళ్ళింది. తన తెలివితేటల మీద, తన కష్టార్జన మీద ఆ భగవంతుడు అవకాశం తనకు ఇచ్చాడండి. అంతవరకు వెళ్ళిందంటే మీకు ఇక్కడి నుండి మీరు ఏం పంపించుకుంటే ఆ పిల్ల ఎలాగ వెళ్ళిందమ్మా చాలా మంది అడుగుతున్నారండి. అడిగితే మరి తను చెప్పింది మనం చెప్తాం, మాకు తెలియదు కదా. అమ్మ ఏదైనా సరే అన్ని మా కాలేజ్ చూసుకుంటాను, రిలేషన్ వాళ్ళు చూసుకుంటున్నారు, నా ముందు నడుపుతాను. తన వరకు గవర్నమెంట్ కొంచెం అమౌంట్ గట్ట ఇవ్వాలి, మరి ఇస్తే నాకు కూడా ఎంతో ఆనందంగా ప్రోత్సహించను అన్నట్టు ఉండేది. మొన్న ఒకసారి వచ్చిందండి, 2 రోజులే ఉన్నది. వచ్చినప్పుడు చెప్పిందా ఒలింపిక్స్ లో 6వ స్థానంలోకి వచ్చాను, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకా 4వ స్థానంలోకి వచ్చిందండి. అప్పుడు 4వ స్థానంలోకి వచ్చిందట. అంటే ఈ రోజుతో నేను అన్నాను, ఏమో అన్నిట్లో నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చిద్దాను కదా, తన ఏమమ్మా దాంట్లో కనీసం నువ్వు 3rd, 2nd రాలేదంటే, నాలాగే ఎంతమందో 2-3 సార్లు ఓడిపోయి వెళ్ళాను, ఈ రోజు వచ్చారు, అలాగే నేను కూడా కష్టపడాలి కదటమ్మా, ఒలింపిక్స్ కంటే చిన్నదనుకుంటున్నా పెట్టి కొడతానని చెప్పింది. భగవంతుడు అవకాశం ఇవ్వాలని చెప్పింది, ఇంకేంటి కొడతాను ధైర్యం మీద వెళ్తుంది తను. తనకు అక్కడ శక్తి పెట్టి ఇవ్వాల్సిన దేవుడు, మనలో నేను లేదు కదా అక్కడ. ఇప్పుడు వచ్చి మరి ఈ అవార్డు ఇస్తానంటే ఇంకా తనకి తెలియదు, మరి ఇప్పుడు తెలిసిందో లేదో తెలియదు కూడాను. మరి మాకు తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంది, ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఎంతో ఆనందపరుస్తున్నారండి. ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఎవరైతే జ్యోతి ఎర్రాజు ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఉన్నారు. అయ్యా, మీకేమనిపిస్తుంది ఇప్పుడు? నాకు బాగా సంతోషంగా ఉంది సార్, గెలిచిందే మోడీ గారు మరి అవార్డు ఇచ్చారంటే మరి చెప్పుకోవాల్సిన పనే కదా. పాప బాగా కష్టపడది, మరి చూస్తుంది, ఆ భగవంతుడు కూడా చూశాడు మరి రావడం. ఓకే, మీరు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసి చాలా కష్టాలు పడ్డారు, ఆ అమ్మాయి ఒక స్థాయికి వచ్చింది. అమ్మాయికి అంటే ప్రాక్టీస్లో ముఖ్యమైనది ఖచ్చితంగా మంచి తిండి ఉండాలి. ఆ సమయంలో మీరు ఎలా ఎంకరేజ్ చేశారు? అమ్మాయి చేశారంటే అమ్మాయి అలాగే అది తినేది కానీ ఇంటికాడ సరే నప్పెట్టుకోవాలి సార్, ఎట్లా పోయారు మరి ఎందుకో గొప్పలు చెప్పడం. ఏదో దానికి ఇక్కడ మా వండుకున్నదే తినేది అంతే, దానికి ఏరా భోజనం ఏరా ఇది. మాకు కూడా నాను కూడా
అప్పుడు సినిమా అంతా ఇచ్చేసరి ఇంటికే డబ్బులు ఇచ్చేవాడు కాదు. మరి అది తీరు మరి చెప్పుకోవడం గొప్ప. ఏదైనా తండ్రిగా మీకు ఆనందం ఇప్పుడు? ఆనందం. పాప గెలిచిందంటే మరి ఆనందం కదా. జాతీయ స్థాయిలో మొత్తం చెప్పుకుంటది పేరు ఇప్పుడు, మొత్తం దేశం మొత్తం చెప్పుకుంటారు పలానోడు కూతురు గెలిచింది. సరే సరే, ఏడవకండి. ఇది మంచి మూమెంట్. ఇలా ఈ పాప ఇంకా పై స్థాయి వెళ్ళాలని కోరుకుందాం. అవసరం ఓకే, కోరుకోవాలంటే మంత్రి నమస్కారం పెట్టుకుంటా, రాత్రి పౌలు దండాలు పెట్టుకొని ఆ యాంకర్ బాబుని కొలుసుకుంటాను. ఇది ఒక కూతురు అంటే తన కూతురు ఒక స్థాయికి వెళ్ళడం అనేది తండ్రి అటు తల్లికి ఇద్దరికి కూడా ఆనంద బాష్పాలు వచ్చే నేపథ్యం. వాళ్ళు ఎంత స్థాయికి రావడానికి మేము చేసిన కృషి ఏమీ లేదు. ఆ పిల్ల ప్రత్యేకించి చిన్నప్పటి నుంచి తన స్వశక్తి మీద ఆధారపడి తన స్వశక్తితోనే ఎదిగిందని, అలాగే ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యం అంతా ఆమె సొంత డబ్బులతో సొంత ఖర్చులతోనే ఎదుగుతోందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇంత ప్రౌడ్ మూమెంట్ని దేశం మొత్తం కూడా ఒకవైపు విశాఖపట్నం వైపు చూస్తోందంటే ఈరోజు దానికి కారణమైన జ్యోతి ఎర్రాజీకి ఈ నేపథ్యంలో మనం కూడా శుభాకాంక్షలు చెప్తాం.